మోటార్లున్నాయి, కొళాయిలున్నాయి. ఇంకా మీరు మా తోట బావిలోనే నీళ్లు తోడతారేంటి? మీ తోటలో బాయి రాసుకెళ్ళ బాయమ్మా. మీ నీటి సెలవు ఏ నీటికి రాదు. అవును, ఏరమ్మ బాయి ఎంత పెద్దదైనా చేతికందే నీళ్లున్నా కప్పలు పెడదా. వెంకట నరసింహ పెరట్నూతిలో బయట చాది ఏ నీదు. అబ్బా, మీ నూతులు కూడా ఆపండి. మీ అందరికి నేనే నీళ్లు తోడు పెడతాను. మీ బిందెలు శుక్రవారం పూట సేద కన్నెపిల్ల చేయితే కట్టుకున్నాడు పక్క దాటేస్తాడని శిల్క పురాణంలో చెప్పుంది. ఇప్పుడు ఎలా? నీ చేతుల మీదుగా నీళ్లు తోడి మా అందరి బిందెలు నింపితే కానీ నీ దోషం పోదు. చేదో లేదు, తోడు లేదు. ఇప్పుడు ఎలా తోడేది? ఏముంది, నీ బట్టలు ఇప్పి దానికోటి ముడేసి తోడు చేసి తోడితే సరే. పట్టుకోండి. అంతా మనమే ఎందుకు త్వరగా తోడండి. మరి అంత మెల్లగానా? త్వరగా తోడండి, ఎవరన్నా వచ్చేస్తారో. ఉండవే, మా అందరి బిందెలు నిండాలిగా. త్వరగా. నా టైరు పేలిన చప్పుడు కంటే నూతిలో పెద్ద చప్పుడైందే. ఆడవాళ్ళంతా పరిగెత్తుకుంటూ వెళ్తున్నారంటే ఏదో గొడవే. ఆడది ఆత్మహత్య. నా బట్టలు ఆగు, ఆగు. ఎవరిది? నిన్నే ఆగమంటుంటే. ఆగు. నువ్వా మరదలు పిల్ల? అవును, నేనే. పర్లేదే, నీ బట్టలు సరిపోయాయి. సరిపోతాయి. ఒక కుతుకుతుకేనంటే ఉన్నవన్నీ ఊడిపోతాయి. ఊళ్ళోకి రాగానే మంచి మేళం పెట్టావే. నేనేం పెట్టలేదు, మేళ పెట్టి వాయించింది వాళ్ళు, ఆడింది మన ఇద్దరం. నా బట్టలు నాకు ఇవ్వు, లేకపోతే నన్ను ఇప్పుకుంటావా? నా బట్టలు నాకి, నీ బట్టలు నీకు ఇస్తాను. ఇచ్చాం, తిరిగాం. నీ తోటలో పళ్ళు బాగానే పడి. త్వరగా, తొందరగా. ఏది? ఎక్కడిది? రాజా కాలేజ్ చదువు అయిపోయి వచ్చాడు. రాజా అంటే రాజాయే. ఇక మాధవరావు కాలు కింద నేల ఎదిరినట్టే. 100 మంది కౌరవులు కలిపి మాధవరావు అయితే 5గురు పాండవులు కలిపి రాజా. ఇక ఈ ఎస్టేట్ లో పలుకుబడి మాధవరావు చేతిలో ఉంటుందా, రాజా చేతిలోకి వచ్చేస్తుందా? అది ఈ నారదుడి దగ్గర ఏవి మాట్లాడకండి. ఇక్కడ తుమ్ము అక్కడ, అక్కడ తుమ్ము ఇక్కడ తుమ్మి, ఇద్దరు చేత మనం తన్నిస్తాడు. ఏవయా, నువ్వు పాలేరు పెళ్ళాన్ని ఇంట్లోనే ఉంచేసుకున్నావట? చచా, అసలు నీకు ముక్కులో ముక్కుపడం బదులు ఎండ్రిని పోసేస్తే ఈ ఊరికే గొడవలు పోద్ది. రండ్రా. వెళ్ళిపడే, గాలితో మాట్లాడుకుంటాను. రాజా ఊరు వచ్చేసాడు కాబట్టి ఆలోచించాల్సిన విషయమే. అత్తయ్య. అరే రాజా, ఎప్పుడొచ్చావు ఊరు నుంచి? నేను నిన్నే వచ్చానే. నీ కూతురు నీకు చెప్పలేదా? మేమేమన్నా కబుర్లు మోసే కాకులమా? కాదు, గెంతులేసే జింకవి. అత్తయ్య, ఇది నిన్న ఏంటా కలపడిపోవడం? నీకు బుద్ధిమలైతే వచ్చాయి గాని వాటికి ఇరుగుడు ఎక్కడుంటుందో తెలుసా? తెలుసు, నీకంటే నాకు బాగా తెలుసు. అయితే పైనుంచి కింద దాకా మనిషికి ఎక్కడుంటే మంచిది? ఏంటది? మచ్చ. నీకా నాకా? ఇద్దరికి. ఎక్కడుంటే అదృష్టం చెప్పు? నుదురు మీద కాదు. ముక్కు మీద కాదు. పెదం మీద. కొంచెం కిందకి. మెడ మీద. ఇంకొంచెం కిందకి. పాదాల మీద. ఒకేసారి అంత కిందకి దిగిపోవాలా బావా? మన కంటికి కనపడని చోట పుట్టుమచ్చి ఉంటే అదృష్టం. చూసుకుంటే అన్ని కనపడతాయిగా. ఎవరి వీపు వాళ్ళకి కనపడదుగా. నా వీపు మీద ఉందో లేదో చూసి పెట్టవా? చూసి పెట్టువా. ఏం బాబు, అప్పుడే అల్లరి మొదలు పెట్టిందా? ఏ
కట్టుకునేదాన్ని నా మాత్రం చేయకూడదా? కట్టుకున్నాక చెయ్యి. కట్టేస్తే నా బరువు తీరిపోతుంది. ఏంటత్తయ్య మళ్ళీ పళ్ళెందుకు? పొద్దున ఇంటికి పంపావు కదా. ఇవి మాధవరావు అన్న ఇంటికి రాజా. ఓహో. శాంతి, నువ్వు బావతో అందాక వెళ్ళి ఈ పళ్ళు అక్కకి ఇచ్చిరా. అలాగే. వద్దు ప్లీజ్, ఇది నాతో వద్దత్తయ్య, నేనే ఇచ్చొస్తాను. ఆ ఇంటికి నువ్వా? అవును, ఇలా ఇచ్చిపుచ్చుకోవడాల దగ్గరే మనసులు మారి మనుషులు ఒకటవుతారు. ఎంతకాలమని ఇలా దూరంగా ఉంటాం? కక్షలు మర్చిపోయి కలిసి ఉండాలన్నదే నా ఉద్దేశం. ఏం పర్వాలేదులే, నేను ఇచ్చొస్తానుగా. అత్తయ్య పంపింది. విసిరి పారేసిన ఈ పళ్ళను నీ డబ్బుతో ఇంతకంటే ఎక్కువే కొనుక్కోవచ్చు. కానీ తన్నిన ఆత్మీయతను ఎన్ని కోట్లు పెట్టినా కొనుక్కోలేవు. పంపింది మా అమ్మేగా, అలా తన్ని పారేయాలా? పంపింది మీ అమ్మే కావచ్చు, కానీ పట్టుకొచ్చిన వాడు నాకు విరోధి. అదేదైనా నాకు విషయమే. అదే జైలు, ఏం మార్పు లేదు. అదే ఇరుకు, అవే చెట్లు, అదే కంపు. అవును, నా రూమ్ క్లీన్ చేయించమని చేయించారా? లాస్ట్ టైం చాలా ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు నీ చేత చేయిస్తాలే. అది సరే, నా రూమ్ ఏసీ చేయించమని చేయించారా? అసలే సమ్మర్. ఏసీ బయట చేయించావు, లోపల డీసీ. అయితే ఓకే. రే రా అన్నారా? ఏంట్రో స్వాగతం పలుకుతున్నావు? ఇదేమన్నా పెళ్లి పందిరా? అది కాదు గురు, మొదటిసారి విశాఖపట్నం సెంట్రల్ జైల్లో కలుసుకున్నాం. మొన్న రాజమండ్రి, ఇప్పుడు ప్రమోషన్ మీద సికింద్రాబాద్. అంతేలేరా, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు ప్రమోషన్ మీద బదిలీ వచ్చి ఒకరినొకరు పలకరించుకుంటారు. అలాగే మనం కూడా జైలు నుంచి జైలుకు ప్రమోషన్ అయ్యి సెంట్రల్ జైల్లో పలకరించుకుంటున్నాం. ఈసారి ఏం చేసారా? ఏం లేదురా, ఒకడో 25,000 ఇచ్చి బ్యాంక్ లో కట్టమన్నాడు. కట్టాను, మనం దోశారు. ఎంత అన్యాయం! బ్యాంక్ అకౌంట్ లో డబ్బు కడితే తోస్తారా? కట్టింది ఆడ అకౌంట్ లో కాదురా, మన అకౌంట్ లో. ఇంతకీ నువ్వేం ఊదే? పెళ్ళాన్ని ముద్దెట్టుకున్నాను. ఏంటండి మీ రూల్స్? ఏంటి మీ ప్రభుత్వం? ఈ దేశంలో మొగుడు పెళ్ళాన్ని ముద్దెట్టుకుంటే జైల్లో పెడతారా? ఇదే న్యాయం? ముద్దెట్టుకున్నది ఆడి పెళ్ళాన్ని కాదు, పక్కింటోడు పెళ్ళాన్ని. రేపు కేసురా, 7 ఏళ్ళు. ఎట్లా మాటలు? ఏమయ్యా, 20 రోజులకే లోపలికి వచ్చేయాలా? బయట ఉంటే నీకేం ఊసిపోదా? బయట ఏముందండి బాబు, అన్ని కూనీలు దోపిడీలు గందరగోళం. ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటుందో బయటకు వెళ్తే తెలుస్తుందండి. సరే సరే, తీసుకెళ్ళు. ఇదిగో లోపల పిచ్చి పిచ్చి పాటలు సరే బాబు. ఇదిగో నీ పాటని చాలా కాలం అయింది, ఓ పాట ఇసిరే. చూడు పిన్నమ్మా, వాడు పిల్లాడు పైన పైన పడతానంటాడు. బిందెతోటి నీళ్ళకెడితే, బిందెతోటి నీళ్ళకెడితే సందు కాసి చచ్చినోడు. సారీ సార్, సందు కాసి సైగ సతాడు. నేను ఇక పాడలేను బాబు. వద్దులే, నా హెల్త్ కూడా బాగులేదు. అసలు ఈ మధ్యన ప్రాక్టీస్ కూడా తప్పిందండి. అయినా బాగానే పాడుతున్నావు, మద్రాసులు ట్రై చేయొచ్చు కదా. ట్రై చేస్తున్నానండి. నేను ఎక్కడ మద్రాసు వచ్చేస్తానోనని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం భయపడుతున్నట్టు వార్త అందింది. బాలసుబ్రహ్మణ్యం అంటూ గుర్తొచ్చింది. మన సూపరింటెండెంట్ గారికి ఆయన బాగా తెలుసంట. నువ్వు విడుదలయ్యేటప్పుడు ఒక రికమెండేషన్ లెటర్ ఇప్పిస్తాను. ఆ లెటర్ అనుకో బాలసుబ్రహ్మణ్యం కట్టుడాడు. ఆ పని చెయ్యండి, నా బాణీకి బాలు బలి.